నా గుండె ఆరిపోతుంది సార్. ఏమైనా అడిగితే ఏం చెప్పండి. ఏ దానికి వచ్చిందంటే నా బిడ్డ ఏదన్నా హాని కలగకుండా చూడండి. ఈ ప్రపంచం మీద నా బిడ్డ అటువంటి వాడు కాదు. అది ఏదో ఆవేశంలో ఎట్లా జరిగిందో తెలియదు. ప్రేమించుకుంటున్నారు అనేది నాకు కూడా ఇప్పుడే తెలుసు సార్. ఆ లెటర్ చూసినాకనే తెలుసు సార్. అమ్మాయి వాళ్ళు ఏమన్నా మీకు బంధువులా? బంధువులు అంటే దూర బంధువులే, తెలిసిన వాళ్ళే. మీ ఇంటి నుంచి వాళ్ళ ఇంటి వరకు ఎంత దూరం ఉండొచ్చు? మా ఇంటి వరకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. సరే, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారనే విషయం మీకు తెలుసా? తెలియదు సార్. ఇలా చేస్తాడని అసలు ఎప్పుడైనా తెలియదు, ఎప్పుడు ఊహించలేదు. వచ్చిన కారణం ఏంటి చెప్పండి. అంటే దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చినామంటే నా బిడ్డను ఏదో రాజనాయకుల గురించి కానీ పోలీసుల గురించి కానీ ఏదన్నా హాని కలగకుండా నా బిడ్డను కోర్టుకు ఆధారపరిచి ఏ శిక్ష కోర్టులో ఏది ఎత్తారో అది వేసింది నాకు సమ్మతిస్తారు. శిక్ష వేయమని కోరుతున్నారు అంతే. చట్టం ప్రకారం ఏదన్నా కొడుకు పారిపోతుంటే పట్టుకున్నామనేసి అంటున్నారు. దీనిపైన మీ స్పందన? అవన్నీ నాకు తెలియదు సార్. పారిపోయేది అదంతా వస్తుంది సార్. ఎక్కడ ఇంట్లోనే పట్టుకున్నారు సార్. ఇంటికే వచ్చిండు సార్. ఇంటికి వచ్చి ఏం చెప్పిండు, ఒక అమ్మాయి నేను ఆయన వచ్చి ఏడ్చిండు సార్. కరుచుకొని అంతే ఏడుతున్నాడు వాడు. చాలాసేపు ఏడ్చినాడు, పట్టుకొని ఏడుతున్నాడు. ఏమి నాయన ఎక్కడ ఏమి ఎందుకు ఏడుతుండో, ఏమి యాక్సిడెంట్ అయిందా, పని కొట్టుకున్నారా ఏమని నేను అడిగినా సార్. కాదమ్మా, ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను ఇట్లా ఇది చేసింది, మోసం చేసింది. ఆ అమ్మాయి చనిపోతుందో ఉంటుందో తెలియదు, ఇలా జరిగింది. అబ్బాయి చంపిండో ఇంకొకటి చంపిండో అది కూడా నాకు తెలియదు సార్. మా అబ్బాయి ఒక్కడు వచ్చి నాకు చెప్పినాడు. వాళ్ళు వచ్చి అందరూ చెప్పలేను. వాళ్ళ తండ్రి మాత్రం ఆ మాట చెప్పినాడు. ఇంకొకరి పేరు ఈయన పేరు చెప్పిందనే చెప్తాడు వాళ్ళ తండ్రి. కాదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి వైపు నుంచే ప్రేమ ఉంది, అమ్మాయి వైపు నుంచి లేదు, వాళ్ళు మందలించాలని చెప్తున్నారు. లేదు సార్, లెటర్ చూడండి. లెటర్ రాసింది కదా ఆ అమ్మాయి. ఆ లెటర్ చదవండి, చూడండి. ఒక్కవాడు ఒక్కడే ఎందుకు ప్రేమిస్తాడు? అది ఆ అమ్మాయిది ఏదో ఒకటి ఉంటేనే కదా. ఎన్నాళ్ళ నుంచి అట్లా ఉందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది నాకు తెలియదు. అసలు ప్రేమించేదే నాకు తెలుసు సార్. ప్రేమించింది తెలిసి నేను దండించుకోనా అని నేను అడుగుతాడా. లెటర్ ఎట్లా దొరికిందంటే వాడు మామూలుగా సొక్కలలో చూసింది నా కూతురు. కొన్ని ఇది జరిగినాక సొక్కలలో చూసిందంటే ఈరోజు కొన్ని ప్యాంట్లలో సొక్కలలో ఏమన్నా ఉండయా అని ఆ లెటర్ దొరికిందని ఇచ్చింది. ఉంది. మీ కొడుకు ఇలా చేశాడని స్వయంగా చెప్పాడా? చెప్పలేదు సార్. చేసింటాడని నమ్మకం లేకనే సార్ మిమ్మల్ని బతిమాలుకుండేది. వాడు చేసింటాడు అంతా ఇది మనిషి కాదు అని మిమ్మల్ని అడుక్కుంటాండేది నేను. వాడికి భయం ఉండాలని కోరుకుంటాడు సార్. నేను ఎస్ఐకైనా చెప్తా సార్ అదే మాట.